టెస్టు కెప్టెన్సీపై జోరుగా చర్చ జరుగుతోంది. రోహిత్ తర్వాత టీమిండియాను నడిపించేది ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. బీసీసీఐ మీటింగ్లో మరికొన్ని నెలలు కెప్టెన్ గా ఉంటానని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ టైంలో మరో కెప్టెన్ ను చూసుకోండని చెప్పినట్టుగాను ప్రచారం జరుగుతోంది. టీమిండియాకు ఇప్పటికిప్పుడు టెస్ట్ మ్యాచ్లేమీ లేవు. జూన్లోనే మళ్లీ టెస్టులాడబోతోంది. ఇంగ్లాండ్లో పర్యటించబోతోంది. ఈ సిరీస్లోనూ రోహిత్ ఆడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే స్వదేశంలో సిరీస్ తర్వాత రిటైర్ కావచ్చని కథనాలు వస్తున్నాయి. అయితే రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరంటే ఎక్కువగా జస్ప్రీత్ బుమ్రా పేరే వినిపిస్తోంది. కానీ బుమ్రా విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. కొందరు జస్ప్రీత్కే పగ్గాలివ్వాలంటున్నారు. మరికొందరు మాత్రం స్టార్ ప్లేయర్ పై వర్క్ లోడ్ పెరుగుతుందంటున్నారు. అయినా వెన్నునొప్పితో బుమ్రా ఇబ్బంది పడుతున్నాడని గుర్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో జట్టుకు అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవాల్సిందే అని అంటున్నారు. అయితే టీమిండియాకు బుమ్రాను కెప్టెన్ గా ఎంపిక చేసినా అది తాత్కాలికమే అని తెలుస్తోంది. లాంగ్ రన్ లో రిస్క్ చేయకూడదని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మరి బుమ్రా కాకపోతే కెప్టెన్ ఎవరవుతారు అనేది ఆసక్తి రేపుతోంది. కెప్టెన్సీ రేస్లో గతంలో శుభ్మన్ గిల్ పేరు గట్టిగానే వినిపించింది. కానీ ఇప్పుడు రేస్లో గిల్ వెనకబడిపోయాడు. కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్సీ మెటీరియలే. కానీ రాహుల్ వైపు బీసీసీఐ చూడకపోవచ్చు. సుదీర్ఘకాలం సేవలందించే వారిపైనే బోర్డు ఫోకస్ చేసే అవకాశం ఉంది. దీంతో తెరపైకి యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ పేరు వచ్చాయి. టెస్టుల్లో జైస్వాల్, పంత్ ఇద్దరూ కీలక ఆటగాళ్లే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా టీమిండియాకు అడ్వాంటేజ్ గా నిలుస్తారు. అగ్రెసివ్ గా ఆడతారు. ఇప్పటికే జైస్వాల్ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. రిషబ్ ఏళ్లుగా టీమిండియాకు సేవలందిస్తున్నాడు. కారు ప్రమాదం తర్వాత కోలుకుని కసితో రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలోనూ దూకుడు చూపిస్తున్నాడు. 3 ఫార్మాట్లలో పంతు కెప్టెన్ అవుతాడని ఒకప్పుడు చర్చ జరిగింది. జైస్వాల్తో పోల్చితే రిషబ్ కు అనుభవం ఎక్కువగా ఉంది. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ముందుగా ఇద్దరిలో ఒకరికి వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోందని టాక్. వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేసి ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. దీంతో బుమ్రాకు డిప్యూటీగా ఎవరుంటారు అనేది ఆసక్తి రేపుతోంది. అయితే వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన వారే మున్ముందు టీమిండియాను నడిపిస్తారు అనడంలో డౌట్ లేదు.